బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారం టాలీవుడ్ను కుదిపేస్తోంది. ఇప్పటికే పలువురు నటీనటులపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్లపై కేసులు నమోదయ్యాయి. ఇమాని రామారావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురు నటులు బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినట్లుగా ఆరోపించారు. ఓ టాక్ షోలో పాల్గొన్న సమయంలో అక్రమ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ నిర్వహించినట్లు ఆయన ఆరోపించారు. టాక్లో బాలకృష్ణ హోస్ట్గా వ్యవహరించగా స్పెషల్ ఎపిసోడ్లో ప్రభాస్, గోపీచంద్ కనిపించారు. రామారావు అనే వ్యక్తి సదరు ప్లాట్ఫామ్ ద్వారా 80 లక్షల రూపాయలు కోల్పోయానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. Fun88 అనే బెట్టింగ్ యాప్ని బాలకృష్ణ, ప్రభాస్, గోపీచంద్ ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. ఆ హీరోలు ప్రమోటింగ్ చేయడంతోనే తాను ఆ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టి నష్టపోయినట్లు పేర్కొన్నారు. యాప్ యాక్సెస్ను నిలిపివేయాలని పోలీసులను కోరారు. ఇదిలా ఉండగా ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వ్యవహారంలో టాలీవుడ్ ప్రముఖులు రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, ప్రణీతపై కేసులు నమోదయ్యాయి. అలాగే యాంకర్స్, యూట్యూబర్స్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేసిన పలువురిని విచారించిన విషయం తెలిసిందే. తాజాగా ముగ్గురు స్టార్ హీరోలపై కేసు నమోదు కావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. బెట్టింగ్ యాప్ల విషయమై గతంలోనే విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి టీం ఒక ప్రకటన చేసింది. నిషేధిత బెట్టింగ్ యాప్లకు వారు ప్రచారకర్తలుగా వ్యవహరించలేదని, నైపుణ్య ఆధారిత గేమ్లను మాత్రమే ప్రచారం చేశారన్నారు. చట్టపరమైన అనుమతులు ఉన్న వాటికి మాత్రమే ప్రచారకర్తలుగా వ్యవహరించాలని వారు తెలిపారు. A23 అనే కంపెనీతో విజయ్ చేసుకున్న ఒప్పందం ఇప్పటికే ముగిసిపోయిందని, రానా కుదుర్చుకున్న ఒప్పందం 2017లోనే పూర్తయిందని, నటుడు ప్రకాష్ రాజ్ కూడా 2016లోనే తమ ఒప్పందం ముగిసిందని తెలిపారు. సురేఖ వాణి, సుప్రీత, శ్రీముఖి వంటి కొందరు మీడియా ముఖంగా సారీ చెప్పారు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేశారు. వాళ్లలో మేము ఉన్నాం. అయితే ఇప్పుడు వాటిని ఆపేశాం. దానికి మీ అందరికీ సారీ. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వద్దు. అలా చేసి ఈజీ మనీకి అలవాటు పడద్దు. బెట్టింగ్ యాప్స్కు సంబంధించి ఏవైనా యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి. అంతేకాకుండా ప్రమోట్ చేస్తున్న వారిని ఫాలో కాకండి అని తెలిపారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.